ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి విధంగానే ఉంటాయి రాజకీయాలు. జగన్ బెంగుళూరు వెళ్ళినప్పుడల్లా ఒకటోసారి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు, మూడోసారి వెళ్ళాడు అని రాసుకొస్తారు వీళ్ళు. ఇదివరకు వాస్తవంగా తను సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఈడ్చిపెడిదంతే 10 సార్లు కూడా వెళ్ళి ఉండడు బెంగళూరు. అసలు తాడేపల్లి వదిలిపోయేవాడు కాదు ఆయన. ఇతర జిల్లాలోనే ఇతర ప్రాంతాలకే పోలేదని జనం తిట్టుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది ఆయనది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి పోలేదు కదా. కానీ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత బెంగళూరు వెళ్తూ ఉంటాడు. బట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు పద్దాక హైదరాబాద్లో ఉంటుండేవాళ్ళు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాళ్ళు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. ఎలక్షన్స్కి ముందు ఒక ఏడాది ముందు నుంచి అనుకుంటా ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేశారు. అప్పుడు కూడా 60% ఇక్కడ 40% అక్కడ స్పెండ్ చేసి ఇంటికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటుంటారు. అట్లాంటిది ఇప్పుడు జగన్ని బెంగళూరు 51సారి 41సారి అని రాసుకొస్తున్నాయి ఈనాడు జ్యోతి. అందుకని ఇప్పుడు వీళ్ళకి కూడా జ్ఞానోదయం అయినట్టుంది. అట్ట మనం రాయకపోతే అంటే మన మీద విషం చిమ్ముతూ ఉంటే సమాధానాలు చెప్పుకుంటున్నాం, డిఫెన్స్లో ఉంటున్నాం, అఫెన్స్లో ఉండాలి, వాళ్ళది కూడా రాయాలి అన్నట్టుది ఇప్పుడు వచ్చినట్టుంది. సాక్షి రాసుకొచ్చింది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పద్దాక హైదరాబాద్ వెళ్తున్నారంటూ. చంద్రబాబు 70 సార్లు హైదరాబాద్ వెళ్ళి వచ్చిన టీడీపీ కూటమి వర్గాలు, అధికార వర్గాలు సోషల్ మీడియా విస్తరంగా చర్చ జరిగిందనే పేరుతో రాసుకొచ్చింది. ఆ తర్వాత ఆదివారం 71సారి కూడా హైదరాబాద్ వెళ్ళి రావడంతో మరోమారి ఈ విషయం వైరల్ అయింది. మంత్రి లోకేష్ 16 నెలలు 77 సార్లు హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర, ఎన్నికల ప్రచార సమయంలో మినహా ఏపీ వైపే చూడలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ వేదికగానే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారంటూ రాసుకొచ్చింది. బట్ అంకేది వీళ్ళేమి పక్కాగా కాదు. వాళ్ళైతే జ్యోతి ఈనాడు రాసుకుని మరీ జగన్ గురించి రాస్తున్నారు. వీళ్ళు ఊరికినే వాళ్ళు రాశారు కాబట్టి ప్రతీకారంగా రాసినట్టుంది కానీ పక్కాగా లేదు.